తెలంగాణ రాష్ట్రానికి చెందిన విద్యార్థులు ప్రపంచ స్థాయిలో రాణించే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శిక్షణ ఇస్తుందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో మహిళలకు విద్య, ఆర్థికంగా అనేక సంక్షేమ పథకాలు కల్పిస్తూ ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు. హైదరాబాద్ కింగ్ కోటిలోని భారతీయ విద్యా భవన్లో మలబార్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్కాలర్షిప్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మలబార్ సంస్థ 1900 విద్యార్థుల చదువుల కోసం 1,60,00,000 స్కాలర్షిప్ చెక్కులను అందించడం ఎంతో అభినందనీయమని మంత్రి తెలిపారు. ఈ స్కాలర్షిప్ పొందిన ప్రతి విద్యార్థి ఉన్నత చదువులు చదివి తోటి వారికి సహాయం అందించే విధంగా ఎదగాలని ఆకాంక్షించారు. Thank you, madam. One more, everybody. Srinivas Gari kuda Salva Havanamandi, welcome. A very warm welcome to you, sir. Thank you, sir. తర్వాత మళ్ళీ చదువు ఆపేస్తారు కదా, అట్లా కాకుండా ఇంటర్మీడియట్ కూడా పెట్టాలని ఈ 8-9 ఇయర్స్లలో 1000 గురుకులాలు ఏర్పాటు చేస్తే దాదాపుగా 1150 ఇంటర్మీడియట్ గురుకులాలు ఏర్పాటు చేశారు. మన దగ్గర 8 ఇయర్స్లోనే 1150 గురుకులాలు ఇంటర్మీడియట్ ఏర్పాటు చేశారు. 80 నుండి 90 వరకు డిగ్రీ కాలేజ్లో గురుకులాలు ఏర్పాటు చేశారు. పీజీ కాలేజ్లో 2, లా కాలేజ్లో 2. ఇవన్నీ కూడా కేజీ టు పీజీ వరకు వెళ్ళాలంటే ఒకేసారి మాటలతో సాధ్యం కాదు. అంచెల వారీగా స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ పోవాల్సిన అవసరం ఉందనే ఆలోచనతో చేస్తున్న ఈ కార్యక్రమాన్ని ఒకటి చెప్తూ ఉంటారు మా కేసీఆర్ గారు. మన తెలంగాణ బిడ్డలు ప్రపంచంలో ఎక్కడ పోయినా పోటీ పడేటట్టు తయారు చేయండి అని చెప్తా ఉంటారు. కాబట్టి మోస పద్ధతిలో చదువు చెప్పకుండా సమాజానికి ఏది అవసరం పడుతుందో అదే బోధించండి అని కూడా చెప్తున్న సందర్భంలో అదేవిధంగా ఈ ప్రభుత్వము వినూత్నమైన మార్పులు తీసుకొచ్చాం. అదేవిధంగా చదువు చెప్పడానికి ట్రై చేస్తూ ఉన్నాం. తర్వాత మళ్ళీ చదువు ఆపేస్తారు కదా, అట్లా కాకుండా ఇంటర్మీడియట్ కూడా పెట్టాలని ఈ 8-9 ఇయర్స్లలో 1000 గురుకులాలు ఏర్పాటు చేస్తే దాదాపుగా 1150 ఇంటర్మీడియట్ గురుకులాలు ఏర్పాటు చేశారు. మన దగ్గర 8 ఇయర్స్లోనే 1150 గురుకులాలు ఇంటర్మీడియట్ ఏర్పాటు చేశారు. 80 నుండి 90 వరకు డిగ్రీ కాలేజ్లో గురుకులాలు ఏర్పాటు చేశారు. పీజీ కాలేజ్